అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. గ్రామానికి ఒక భూభారతి వాలంటీర్‌ని నియమించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణి స్థానంలో ఈ యొక్క భూభారతి చట్టాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ భూభారతి కింద అంటే ఈ భూభారతి యొక్క విధి విధానాలు, రైతులకు కలిగేటటువంటి ప్రయోజనాలు, ఈ భూభారతిలో ఉన్నటువంటి చట్టాలు, మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విధానాన్ని తెలియజేయడం కోసం రైతుకి ఈ భూభారతికి మధ్యలో వారధిగా పనిచేయడానికి వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ప్రతి గ్రామంలో భూభారతి వాలంటీర్లను తయారు చేయడం కోసం లీప్స్ అనే సంస్థకి ఈ బాధ్యతను అప్పగించడం అయితే జరిగింది. ప్రతి రైతుకు ఈ చట్టంపై సలహాలు, సూచనలు అందించాలనేది ఈ లీప్ సంస్థ యొక్క లక్ష్యముగా తెలుస్తూ ఉంది. దీనికి అధ్యక్షుడిగా ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఎవరైతే రైతుల కోసం పనిచేయాలని ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వారికి ఈ యొక్క వాలంటీర్గా పనిచేయడానికి అయితే అవకాశం ఇస్తారు. ముందుగా ఎవరైతే వాలంటీర్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతుకి ఏదైనా భూమి విషయంలో సమస్య వచ్చినప్పుడు దళారీలను ఆశ్రయించకుండా, మధ్యవర్తులని లేదా పైరవీకారులను ఆశ్రయించకుండా ఉండేందుకు ఈ యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ఈ యొక్క వాలంటీర్లను అయితే నియమించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆదర్శ రైతులుగా ఎవరైతే అవార్డులు పొందారో ఆ రైతులు కూడా మేము భూభారతులు వాలంటీర్లుగా చేయడానికి ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఆదర్శ రైతు అవార్డులు పొందినటువంటి వారు మరి వాళ్ళు పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఎవరైతే గ్రామంలో మంచి రైతుగా చదవడం, రాయడం వచ్చి స్థానికుడై ఉండి రైతులతో సత్సంబంధాలుండి సహాయం చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూభారతి వాలంటీర్గా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ కార్డు ద్వారా మీరున్నటువంటి గ్రామం, తర్వాత పంచాయతీ పేరు, తర్వాత మండలం, మీ జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లా, తర్వాత ఫోన్ నెంబర్ వంటి వివరాలు ఈ సునీల్ గారికి, అంటే లీప్ సంస్థ అధ్యక్షుడు సునీల్ గారికి మీరు లెటర్ ద్వారా మీరు మీ వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఎక్కడుందా అంటే ఏ అడ్రస్ పంపించాలంటే నాగార్జున నగర్, రోడ్ నెంబర్ 2, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, తార్నాక, హైదరాబాద్ 5,07,000. అడ్రస్ వచ్చేసి 13-13-484/9/A. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క వివరాలను అయితే పంపించాల్సి ఉంటుంది. మళ్ళొకసారి చూడండి అడ్రస్. మీ యొక్క గ్రామం, మీ యొక్క పంచాయతీ పేరు, మండలం పేరు, జిల్లా, ఫోన్ నెంబర్ వంటి వివరాలను పంపించాల్సి ఉంటుంది. నాగార్జున నగర్, రోడ్ నెంబర్ 2, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర, తార్నాక, హైదరాబాద్ 5,07,000 500,007. 13-484/9/A. మీరు చిన్న పోస్ట్ కార్డు ద్వారా మీరు పంపించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీకు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చి మరి మిమ్మల్ని అయితే వాలంటీర్గా మాత్రం మిమ్మల్ని నియామకం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, స్థానికులైనటువంటి వారు, ఆ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, చదవడం, రాయడం వచ్చినటువంటి వ్యక్తులు, మరి రైతులకి కొంచెం కలివిడిగా మాట్లాడగలిగి వాళ్ళతో సత్సంబంధాలు కలిగి మంచిగా సలహా ఇవ్వగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క దీనికి అప్లై చేసుకోవచ్చు.